పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా శుక్రవారం రోజున రాష్ట్రంలో 13,326 పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి జాతీయ స్థాయిలో సైతం ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఎంతో అభినందిస్తున్నారని, ప్రత్యేకించి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గ్రామాలకు సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కనీవిని విధంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కానీ ఇంతటి నిర్ణయం తీసుకోండ్రు. అలాంటి నిర్ణయంతో దాదాపు 13,326 పంచాయతీలన్నింటిలో ఒక్కసారిగా గ్రామ సభలు నిర్వహించడం సాక్షాత్తు మోడీ గారి నుంచి కూడా ప్రశంసలు అందుకునే విధంగా చేయడం జరిగింది. దీనికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు. గాంధీజీ కలగలన గ్రామ స్వరాజ్యాన్ని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని బలహీనం చేసి వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాలను మనం అన్నుగా వింటూ ఉంటాం. గ్రామాలే దేశానికి వెన్నెముక అనేసి కూడా. సో వాటిని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి పంచాయతీలకు నిధులు కేటాయించకుండా గ్రామ సర్పంచులను రబ్బర్ స్టాంపులా తయారు చేసి చెక్ పవర్ను సైతం తీసివేశారని, కూటమి అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఉపాధి హామీ పథకం వల్ల ఎలాంటి లబ్ధి పొందవచ్చు అనే అంశం కూడా గ్రామాలలోని ప్రజలకు అవగాహన లేదని, గ్రామ సభల ద్వారా ఉపాధి హామీ పథకంలో 4 విభాగాలుగాను 87 రకాల పనులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని అవగాహన కల్పించడం ఓ శుభ పరిణామమని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు తీసుకున్నట్లయితే దాదాపు 4 రకాలుగా ఈ యొక్క ఉపాధి హామీని విభజించి, అంటే వ్యవసాయ అనుబంధ పనులని చెప్పి, అదేవిధంగా నీటి సంరక్షణ పనులని, మౌలిక సదుపాయ కల్పన పనులని, వ్యక్తిగత లబ్ధిని ఇచ్చే పనులని 4 రకాలుగా విభజించి 87 రకాల పనులని 4,500 కోట్ల నిధులతో ఆగస్టు 23వ తారీఖున సగర్వంగా చంద్రగిరి నియోజకవర్గంలో 119 పంచాయతీల్లో వీటన్నిటిని కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడో కూడా కానీ ఇలాంటి చరిత్రను చూస్తున్నాం మనం. ఎందుకంటే సాక్షాత్తు దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ ఆలోచన విధానమే లేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలను బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చాలి. గ్రామాల్లో ఒక రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఉంటారు. అలాంటిది మనం చూపించాలనే కసితో మొట్టమొదటి కూడా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటారు. గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలతో పాటు మెజారిటీ గ్రామ ప్రజల అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు శ్రీహరి, తపసి మురళీరెడ్డి, జనసేన నాయకులు జనసేన సాయి, మురళి, మునికృష్ణ, వీర మహిళ విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. చూసుకున్నట్లయితే ఎప్పుడు కానీ ఇలాంటి వ్యవస్థ లేదు. ఓ మేజర్ పంచాయతీకి ఒక ఏదైనా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అయితే 100-250 రూపాయలు ఉన్నదాన్ని 10,000 రూపాయలు, 2,500, 25,000 రూపాయలు ఇచ్చే విధంగా మేజర్ పంచాయతీ అయితే 25,000, మైనర్ పంచాయతీ అయితే 10,000 ఇచ్చే విధంగా కూడా అధ్యక్షులు తీసుకున్నాం. దీని ప్రతిఫలంగా ఎలా ఉందంటే చంద్రగిరి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో 20 మంది సర్పంచులు, 20 మంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యేదానికి ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీలకు అతీతంగా ఇంత గొప్పగా వస్తున్నారు. దాన్ని అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేస్తూ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా అండదండగా ఉండి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సగర్వంగా సవినయంగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా
మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. దీన్ని కూడా మీడియా మిత్రులందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ని పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తున్నారు. దీన్ని కూడా కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసే విధంగా కూడా మీడియా మిత్రులందరూ దీనికి అన్ని సహకరిస్తారని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.